రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రుల. ఢిల్లీలో ఎర్రకోట దగ్గర జరిగినటువంటి సంఘటన ఒక రకంగా దురదృష్టము, కానీ ఒక రకంగా అదృష్టం కూడా. ఎందుకంటే వాస్తవానికి వాళ్ళు అనేక కార్లతో అనేక చోట్ల ఏకకాలంలో దాడులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేవలము ఢిల్లీ మాత్రమే కాదు, డిసెంబర్ 6ని లక్ష్యంగా పెట్టుకుని అయోధ్య కావచ్చు, వారణాసి కావచ్చు, మిగతా అనేక చోట్ల ఏకకాలంలో ఈ అమోనియం నైట్రేట్ని తీసుకువెళ్ళి పేల్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనకి తాజాగా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఢిల్లీ వెలుపల ఉన్న ఫరీదాబాద్ నుంచి ఈ అమోనియం నైట్రేట్ నిలువల్ని వేర్వేరు స్థావరాలకి తరలించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు ఏకకాలంలో పేల్చేందుకు. అదృష్టవశాత్తు అనుకోని సమయంలో అనుకోని రీతిలో ఇది పేలినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే వాస్తవానికి కారులో ఒకరున్నారా ముగ్గురున్నారా ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. ముగ్గురు ఉండి ఆత్మాహుతి దాడి చేయటం అనేది ప్రపంచ చరిత్రలో ఇంత మటుకు జరగలేదు. ఎందుకంటే ముగ్గురు ఆత్మాహుతి దాడి చేసే వాళ్ళు ఉంటే 3 చోట్ల దాడులు చేస్తారు. ముగ్గురు కలిసి ఒకే చోట ఆత్మాహుతి చేసుకునేటటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ముగ్గురున్నారా ఒకరున్నారా ఇప్పటి వరకు తేలలేదు. గాయాలను బట్టి ఆ వ్యక్తి పేలుడికి ఎంత దగ్గరగా ఉన్నారు, ఎంత దూరంగా ఉన్నారు, ఇవన్నీ కూడాను ఫోరెన్సిక్ నిపుణులు అంచనా వేసి అందులో ఒకరున్నారా ముగ్గురున్నారా తేల్చుతారు. అదేవిధంగా ఈ బండి ఆగినప్పుడు రెడ్ లైట్ దగ్గర పేలింది. నిజానికి టార్గెటెడ్గా పేల్చాలని అనుకున్నట్లయితే అక్కడే ఉన్నటువంటి గుడి ముందో లేకపోతే ఇంకొక చోటో లేకపోతే మెట్రో పార్కింగ్ దగ్గర పేలాలి. ఇది ఎటో వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో రెడ్ లైట్ రావడంతో ఆగిన సమయంలో పేలింది. కాబట్టి ఇది యాక్సిడెంటల్ పేలుడా లేక ఏమిటి అన్నది, మొత్తానికి ఇది ఉగ్రదాడి ఉగ్రవాదంతో ముడిపడ్డటువంటి సంఘటన ఇంత మటుకు స్పష్టము. కానీ పేలుడు జరిగిన విధానము దానిపైన ఇంకా కూడా దర్యాప్తు జరుగుతోంది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఉగ్రవాద దాడి జమ్మూ కాశ్మీర్ వెలుపల జరిగింది. ఒక రకంగా చెప్పాలన్నట్టయితే 2015 పఠాన్కోట్ దాడి తరువాత జమ్మూ కాశ్మీర్ బయట ఉగ్రవాద దాడి జరగలేదు. అయితే జమ్మూ కాశ్మీర్ బయట జరిగినటువంటి 2015 నాటి పఠాన్కోట్ దాడి నేరుగా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చారు. అక్కడ వాళ్లకు ఒక కార్ని హైజాక్ చేశారు. ఆ కారులో వాళ్ళు వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేశారు. అందులో కొందరు దొరికిపోయారు, కొందరు చనిపోయారు. అది వేరే కేసు. కానీ భారతదేశంలోనే తయారైనటువంటి లోకల్ ఉగ్రవాదులు, జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ఉగ్రవాదులు, వీళ్ళు దేశంలో కశ్మీరు వెలుపల దాడి చేయటం అనేది పార్లమెంటు దాడి 2001-2002 ప్రాంతంలో పార్లమెంటు మీద దాడి జరిగింది. ఆ దాడి తరువాత ఇదే మొట్టమొదటి దాడి. సో ఆ రకంగా చూస్తే 2001 తర్వాత అంటే 24 సంవత్సరాల తరువాత లోకల్గానే తయారైనటువంటి మోటివేట్ అయినటువంటి ఉగ్రవాదులు ఒక దాడికి పాల్పడటం జరిగింది. ఇది గణనీయమైనటువంటి విషయం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ ఉగ్రవాదులందరూ కూడాను జైషే ముహమ్మద్కి అదేవిధంగా అన్సరుల్ గజ్వతుల్ హింద్ అనేటటువంటి సంస్థకి చెందిన వాళ్ళుగా చెప్పబడుతోంది. ఈ అన్సరుల్ గజ్వతుల్ హింద్కి పెద్ద చరిత్ర లేదు. 2016 ప్రాంతంలో ఇది బుర్హన్ వానీ స్థాపించారు. బుర్హన్ వానీ పేరు గుర్తుండే ఉంటుంది. అమ్మాయిలను ఆకట్టుకునేందుకు తుపాకీ పట్టుకుని ఉగ్రవాదిగా పోజ్ చేసి ఒక్క ఉగ్రవాద దాడి కూడా చేయకుండానే ఎన్కౌంటర్లో హతమైపోయినటువంటి యువకుడు బుర్హన్ వానీ తరువాత ఈ అన్సరుల్ గజ్వతుల్ హింద్ సంస్థకి నాయకత్వం వహించింది జాకీర్ మూసా. అతను కూడా భద్రతా దళాలు మట్టుపెట్టాయి. సో దీని తరువాత లోకల్ కశ్మీరీ యువకులు ఉగ్రవాదం వైపు రావడం, అందున అత్యధికంగా చదువుకున్నటువంటి వాళ్ళు రావడం. నిజానికి జమ్మూ కాశ్మీర్లో మొదటి నుంచి కూడా ఉగ్రవాదము మక్బూల్ భట్ కావచ్చును, లేకపోతే అఫ్జల్ గురు కావచ్చును, వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. అఫ్జల్ గురు మెడికల్ ప్రొఫెషనల్ వాస్తవానికి.
జమ్మూ కాశ్మీర్లో మొదటి నుంచి కూడాను జైష్లోకి కానీ లేకపోతే మిగతా సంస్థల్లో పనిచేసినటువంటి ఉగ్రవాదులందరూ కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళే. కాబట్టి బాగా చదువుకుంటే ఉగ్రవాదం పోతుంది అన్నది లేదు. అమోనియం నైట్రేట్ని ఉపయోగించటం అనేది కొత్త విషయం. అంటే అమోనియం నైట్రేట్ ఇదివరకు కూడా పేలుడు కోసం ఉపయోగించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఈసారి వాడిన విధానం వేరుంది. ఇంత పెద్ద నిల్వలు ఇది కూడా ఒక పెద్ద విషయము. నిజానికి ఒక ఏడాది రెండేళ్ల క్రితము పశ్చిమ బెంగాల్లో 18,000 కిలోల అమోనియం నైట్రేట్ దొరికింది. ఆ కేసు దర్యాప్తు జరుగుతోంది. దాన్ని అమోనియం నైట్రేట్ని హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్కి పంపించారు. కాబట్టి హైదరాబాద్ లింక్ అక్కడ కూడా ఉంది. ఈ పేలుడు తరువాత అక్కడ కూడాను ఎన్ఐఏ యాక్టివ్ అయ్యి చాలామందిని ప్రశ్నించడం ఇదంతా జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యాధికులైన కశ్మీరీ యువకులు ఉగ్రవాదం వైపు వెళ్ళడం. జైషే మొహమ్మద్తో వాళ్ళు ఏ మేరకు ముడిపడి ఉన్నారు, ఏ మేరకు జైషే మొహమ్మద్లో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, ఇవన్నీ తేలాల్సి ఉంది. ఎందుకంటే ఒకడు మాత్రమే మరణించారు, మిగతా వాళ్ళందరూ ఆ డాక్టర్లు చాలామంది ఇప్పటి వరకు దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ దొరికిన వాళ్ళలో ఒకళ్ళిద్దరిని మినహాయించి డాక్టర్ షాహీన్ మహిళ లక్నోకి చెందిన ఆవిడ్ని మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా కాశ్మీర్ మూలాలకు చెందినటువంటి వాళ్ళే ఉన్నారు. ఒక స్థానిక ఇమ్రాన్ అనేటటువంటి స్థానిక మౌలవి ఉన్నాడు. అదేవిధంగా ఈ నూహ్ ప్రాంతానికి మేవాట్ ప్రాంతానికి చెందినటువంటి ఒక మౌలవి ఉన్నారు, ఇమాం గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడాను ఓవరాల్గా ఇది కశ్మీరీ యువకులు చేసినటువంటి ఉగ్రవాద ప్రయత్నం. మొత్తానికి 3,000 కిలోలతోటి వాళ్ళు పట్టుబడ్డారు. ఇప్పటికీ కూడాను భద్రతా దళాల లెక్కలోకి దాదాపు 300 కిలోల అమోనియం నైట్రేట్ ఎక్కడుందన్నది తేలలేదు. సీజ్ చేసిన వాటిల్లో కానీ పేలుడు జరిగిన చోటలో కాకుండా కూడాను ఒక 300 కిలోలు బయట ఉన్నట్టు, ఇది పేలుడు కోసము ఏదో ఒక చోట స్టోర్ చేశారా లేకపోతే ఇంకెక్కడన్నా పేలుడు జరుగుతుందా అన్నది ఇప్పుడు భద్రతా దళాల్ని వేధిస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఈ మొత్తం ఉదంతంలో గమనించాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉగ్రవాదం వైపు వెళ్తున్నారు. కేవలం జమ్మూ కాశ్మీర్ వారు మాత్రమే కాదు, యూపీ కావచ్చు, బీహార్ కావచ్చును, పుణే కావచ్చు, బెంగళూరు కావచ్చును. బెంగళూరులో చాలా పెద్ద సాఫ్ట్వేర్ కార్పొరేట్ కంపెనీలో పనిచేసే యాహ్యా అనే అతను అరెస్ట్ అయ్యారు, పీర్ భాయ్ అనే అతను అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అదే రకంగా పుణే మాడ్యూల్ ఏదైతే ఛేదించారో దానిలో ఉన్న వాళ్ళు కూడాను అత్యధికంగా చదువుకున్నటువంటి వాళ్ళే. భద్రతా దళాల అంచనా ప్రకారము 2024లో 100 మంది, 2023లో 100 మంది యువకులు విద్యాధికులు ఉగ్రవాదం వైపు వెళ్ళారు. పాకిస్తాన్ కావచ్చును, ఐసిస్ కావచ్చును, లేకపోతే అల్ఖాయిదా ఖొరాసాన్ ప్రొవిన్స్ కావచ్చు, ఐఎస్కేపీ కావచ్చును. ఈ ఉగ్రవాద సంస్థలు పిలుపునివ్వగానే ఇంటర్నెట్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, టెలిగ్రామ్ వంటి ఛానల్స్ ద్వారా కానీ రిక్రూట్ కావడానికి సిద్ధంగా ఉండేటటువంటి ఒక వర్గం ఉంది. అరెస్ట్ అయిన వాళ్ళ సంఖ్య 100, పోయిన సంవత్సరం 100, అంతకు ముందు సంవత్సరం 100, కానీ అరెస్ట్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి ఇప్పటికీ మతోన్మాదం పేరిట, జహాదీ దాడుల పేరిట మోటివేట్ అయ్యేటటువంటి ఒక విద్యాధిక యువక వర్గం ఈ దేశంలో ఉంది. వీళ్ళు భవిష్యత్తులో కూడాను దాడులకు పాల్పడేటటువంటి అవకాశం ఉంది. ఈ రాడికలైజేషన్ ఏదైతే ఉందో ఇది ప్రమాదకరమైనటువంటిది. 2001-2 పార్లమెంటు దాడి తరువాత మొట్టమొదటి సంఘటన కశ్మీర్ బయట జరిగింది. కాబట్టి ఇటువంటి సంస్థలు ఎన్ని ఉన్నాయి? పిఎఫ్ఐ పైన నిషేధం ఉంది, కానీ పిఎఫ్ఐకి సంబంధించినటువంటి నెట్వర్క్ లార్జ్లీ ఇంటాక్ట్గా ఉన్నట్టుగానే కనిపిస్తోంది. అదే నెట్వర్క్ వాస్తవానికి షాహీన్ బాగ్ వంటి అల్లర్లను ప్రమోట్ చేసింది. సో ఈ సంఘటనలన్నీ చూసినట్టయితే రానున్న రోజుల్లో ఈ తరహా దాడులు జరిగే అవకాశం ఉంది. విద్యాధిక యువకులు మతోన్మాదానికి లోనై కాఫిర్లను చంపితే స్వర్గం లభిస్తుందన్నటువంటి భ్రమతో ఉగ్రవాదానికి పాల్పడేటటువంటి ప్రమాద సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.